నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కొన్ని విషయాలు వినడానికి చిన్నవిగాను, మాట్లాడుకోవడానికి అభ్యంతరంగా అనిపించవచ్చు. కానీ అవి చూపించే ప్రభావం, వాటి పర్యవసనాలు మాత్రం చాలా పెద్దవిగా, తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఒక క్లిష్టమైన సమస్యపైనే దేశమంతా విస్తృతంగా చర్చ జరుగుతోంది. భావి సూపర్ పవర్ మాట అటుంచి పౌరుల కనీస గౌరవాన్ని కాపాడలేకపోతున్న వెనుకబాటుతనంపై రగడ రేగుతోంది. హైటెక్ అంగుల మెట్రో నగరాలు ఒకవైపు, అత్యవసరానికి మరుగు కూడా కరువైన దైన్యం మరోవైపుపై రేగిన అంతర్మదనం అది. ఆ మాటలు పలికే వ్యక్తి వివాదాస్పదం కావచ్చు, వాటి సారాంశం అభ్యంతరకరం కావచ్చు. 64 ఏళ్ల స్వతంత్ర భారతావని సిగ్గుతో తలదించుకోవాల్సిన సమకాలీన సమస్య మాత్రం యథార్థం. క్రమేణా ఉద్యమంలా ఉధృతమవుతున్న ఆ సిగ్గు, ఆవేదన, బాధ, కోపం దేనికోసం? ఒక దేశ గౌరవం, హుందాతనం, హోదాలకు చిహ్నాలు ఏమిటి? రెండెంకెల వృద్ధి రేట, ఆకాశ హర్మ్యాల, కళ్ళు చెదిరే మెట్రో నాగరికత, లేక శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే అగ్నిలాంటి భీకర పోరాట సామాగ్ర, లేక స్టాక్ సూచీల? వృద్ధి అనే పదాన్ని కొనసాగించడానికి ఇవన్నీ తప్పనిసరి అంశాలే. కాని అవే సర్వస్వం కాదు. అందున అభివృద్ధి వైపు నుంచి చూస్తే అసలే కాదు. ఇటీవల బలం పుంజుకుంటున్న వాదన ఇది. దానికి కారణం ఇన్నేళ్ల పుణ్యభూమిలోనూ అత్యవసరానికి ఇంత మరుగు కల్పించలేని దైన్యం. ఈ మాట వింటేనే అదా అని ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇలాంటి వాటిపై బహిరంగ చర్చ ఏంటి అనే కొన్ని అభ్యంతరాలు రావచ్చు. అయితేనేం, దేశ పౌరుల కనీస మర్యాదలకు జరుగుతున్న లోటు కంటే అదేం నీచం కాదుగా అని ప్రశ్నిస్తున్నారు కేంద్ర గ్రామీణ, నీటి సరఫరా, పారిశుధ్య శాఖ మంత్రి జైరాం రమేష్. ఆవేశంలో కాక దేశం మొత్తం ఆలోచించేలా ఇటీవల ఆయన వదిలిన మాటలు తూటాలు ఇప్పుడు పారిశుధ్య ఉద్యమ ఆవశ్యకతను చెబుతున్నాయి. బహిరంగ మల విసర్జనకు భారత్ ప్రపంచ రాజధానిగా మారింది. ఈ రోజుకి 60% మంది భారతీయుల కాలకృత్యాలకు ఆరుబయటకు పోవాల్సిందే. అది మనమంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. దీనికి కొద్ది రోజుల ముందు ఇదే విషయంపై మరుగుదొడ్లు లేని అగ్ని పరీక్షలు వృధా అని తన ఆవేదన బహిరంగంగానే వెళ్లగక్కారు జైరాం రమేష్. ఈ ఏడాది బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు 1.93 లక్షల కోట్లు, గ్రామీణ అభివృద్ధికి ఇచ్చింది 99,000 కోట్లు. రక్షణ శాఖ 126 ఫ్రెంచ్ జెట్లను కొనుగోలు చేయడానికి వెచ్చిస్తున్న మొత్తంతో 1000 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దొచ్చు. ఆయుధాలు ముఖ్యమా, ఆకలి కడుపుకి ఇంత అన్నం ముఖ్యమా అనే చర్చకు పదును పెట్టిన ఈ వ్యాఖ్యల పరంపరలో జైరాం రమేష్ సందర్భం వచ్చిన ప్రతిసారి గళం వినిపిస్తూనే వచ్చారు. అదే క్రమంలో భారతీయ మహిళలు సెల్ఫోన్లకిచ్చిన శ్రద్ధ వ్యక్తిగత గౌరవాన్ని కాపాడే మరుగుదొడ్లపై చూపడం లేదని వివాదాస్పదమయ్యారు. అయినా దూకుడు మాత్రం తగ్గించలేదు. ఎందుకంటే ఈ విషయంలో ప్రపంచ దేశాలు అన్నిటిలో భారతదే మొదటి స్థానం. పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్ మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. 120 కోట్ల జనాభాలో 63 కోట్ల మందికి మరుగుదొడ్లు లేవు. నగరాల్లో 18% మందికి మరుగుదొడ్లు బహిరంగ ప్రదేశాలే. గ్రామీణ ప్రాంతాల్లోనైతే అది మరీ అధికంగా సుమారు 69%. 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా 34%, మన రాష్ట్రంలో 43.1% మాత్రమే పక్కా నీటి పైప్ లైన్ల నిర్మాణం ఉన్న మరుగుదొడ్లు ఉన్నాయి. దేశం మొత్తం మీద 53.1%, రాష్ట్రంలో 50.4% ఆవాసాలకు వాటి మాటే తెలియదు. జార్ఖండ్లో 77%, ఒడిశాలో 76.6%, బీహార్లో 75.8% కుటుంబాలకు ఆ అవసరాలకు ఆరుబయటే ఆధారం. వీరిలో అధిక శాతం పేదలు, వెనుకబడిన సామాజిక వర్గాల వారే అన్నది చెప్పనక్కర్లేని విషయం. 3.2% మంది పబ్లిక్ టాయిలెట్లపై ఆధారపడుతున్నారు. ఇదే ఇండియాలో మొబైల్ ఫోన్ల సంఖ్య 80 కోట్ల పైబడుతుండడం నాణానికి మరో పార్శ్వం. ఈ విషయంలో మహిళల పరిస్థితి మరీ ఘోరం. మరుగుదొడ్ల సౌకర్యం మహిళల ప్రాథమిక హక్కు. వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించాల్సిన దీనిపై ఇప్పుడిప్పుడే స్వచ్ఛంద సంస్థలు నడుం బిగిస్తున్నాయి. అది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, సామాజిక సంస్కరణగా రాజకీయ పార్టీలు దీన్ని వారి వారి ఎజెండాల్లో చేర్చాలంటూ నినదిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల సరసనకు ప్రగతి పదంలో దూసుకెళ్తున్న ఇండియాలో ఇలాంటి పరిస్థితులున్నాయా అంటే నిత్యం వేకువతోనే మొదలయ్యే అవస్థలే దానికి నిదర్శనం.
దేశంలోని దాదాపు సగం పాఠశాలల్లో బాలికలకు మూత్రశాలలు, మరుగుదొడ్లు సౌకర్యాలు లేవు. సగటున ప్రతి 4 సర్కారీ పాఠశాలల్లో బాలబాలికలకు టాయిలెట్స్ ను కలిపి వాడుకుంటున్నారంటే పరిస్థితి ఎంతటి దయనీయం. ఇళ్లల్లో, కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేకపోతే మహిళల దుస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో మరుగుదొడ్ల సౌకర్యం మహిళ ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న జైరాం రమేష్ ప్రతిపాదనలో వాస్తవం లేకపోలేదు. బహిరంగ మల విసర్జన మాట్లాడుకోవడానికి చిన్న విషయంగా కనిపించినా దాని పర్యవసానాలు మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేనివి. అది నీటిని కలుషితం చేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ సహా ఇతర రోగకారకాలను నీరు, గాల్లోకి విస్తరింపజేస్తుంది. అతిసార, కలరా లాంటి వ్యాధులు విజృంభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది 5 ఏళ్లలోపు పిల్లలు ఈ రోగాల కారణంగానే చనిపోతున్నారు. మొత్తంగా చూస్తే ఇవే ఆరోగ్య సమస్యలతో సుమారు 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలపై అత్యాచారాలు పెరగడానికి ఇది ఆస్కారమిచ్చేదిగా మారుతోంది. ఏటా 20% అమ్మాయిలు చదువులకు దూరం కావడానికి మరుగుదొడ్లు లేకపోవడమే పరోక్ష కారణం. ఇలా ప్రజారోగ్యం, అభివృద్ధి, పరిశుభ్రత, మహిళల రక్షణ, విద్యపై మరుగుదొడ్లలేమి తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడొద్దంటున్నారు జైరాం. బహిరంగ మల విసర్జనపై పౌరులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై బిందేశ్వర్ పాఠక్ ప్రారంభించిన సులభ్ ఉద్యమాన్ని ఒకప్పుడు ఎగాదిగా చూసిన వారే ఇప్పుడు వాహవా అంటున్నారు. ముఖ్యంగా మహిళల గౌరవం కోసం ఏళ్ల తరబడి ఆయన చేస్తున్న కృషికి ఎన్నో అవార్డులు దాసోహం అన్నాయి. ఇదే స్ఫూర్తిని ఆడవారందరిలో నింపడం కోసం ఆత్మగౌరవ పోరాటం చేస్తున్న వారికి ప్రోత్సాహాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు బిందేశ్వర్ పాఠక్. దానిలో భాగంగానే అత్తవారి ఇంట మరుగుదొడ్ల కోసం పోరాటం చేసి విజయం సాధించిన 3 కోడళ్లకు 2 లక్షల రూపాయల బహుమతిని ఇటీవలే అందించారాయన. సమస్య ఎలా ఉంటే కట్టించి ఇచ్చిన వాటిని ప్రజలు వేరే అవసరాలకు వినియోగిస్తుండడం మింగుడు పడని పరిణామం. 10 ఏళ్లలో లక్షల సంఖ్యలో టాయిలెట్లు నిర్మించినప్పటికీ అధిక శాతం ధాన్యాన్ని భద్రపరిచేందుకే వాడుతున్నారనేది జైరాం రమేష్ ఆరోపణ. వాటినలా ఉంచితే రానున్న 10 ఏళ్లలో దేశాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా చేసేందుకు నిర్మల్ భారత్ అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దానికోసమే మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయాన్ని 3,500 నుంచి 10,000కు పెంచుతున్నట్లు రమేష్ పేర్కొన్నారు. हमने ये लक्ष्य रखा है कि 10 साल में ऑल इंडिया, सारा हिंदुस्तान निर्मल होगा 2022 तक, पर मैं नहीं समझता हूँ हम हो पाएंगे।